మీ ఇంటి వంటలో బామ్మ చేతి వంటకు స్వాగతం. జీవితం ఆనందంగా, సంతోషంగా, జాలీగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు రుచికరమైన ఆహారాన్ని మనం తీసుకోవాలి. మరి రుచికరమైన ఆహారం టేస్టీగా, సూపర్గా ఉండాలంటే బామ్మ వండాలి. మరి ఈరోజు మా బామ్మ ఎలాంటి వంటలు పరిచయం చేస్తుందో తెలుసుకుందాం, నేర్చుకుందాం. మరి ఈరోజు మన ముందుకు వస్తున్న బామ్మ ఎవరో తెలుసా? డబ్బింగ్ జానకి. ఏంటి అమ్మా ఆలోచిస్తుంది? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? మాధురి, బామ్మ. ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు? నేను వచ్చి ఎంతసేపు అయిందో తెలుసా? అవును బామ్మ, సారీ. ఏం లేదు బామ్మ, మీరు నేర్పించిన వంటలను నేను ట్రై చేస్తూ ఉంటాను, కానీ ఏదో లోపం వల్ల ఫ్లాప్ అయిపోతూ ఉంటుంది. ఏం అర్థం కావట్లేదు నాకు. ఆలోచించి చేయడం కాదమ్మా, చేసేటప్పుడు ఎలా చేస్తుంది బామ్మ అని జాగ్రత్తగా గమనించి చేస్తే, అది బుర్ర అక్కడ పెట్టి చేస్తే ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉంటుంది వంట. అవునా? సరే, ఇవాళ నా బుర్రంతా వంట మీద పెట్టి చాలా ధ్యాసతో నేర్చుకుంటాను. నేను కూడా ఇప్పుడు బాగా చేయగలను కదా వంట. తప్పకుండా చేస్తావు. మరి మొదలు పెడదామా? తప్పకుండా బామ్మ, వెళ్దామైతే. బామ్మ, మరి ఈ రోజు నాకు ఏ వంట నేర్పుతున్నావు? నువ్వుల వంకాయ. వంకాయ పేరుంటేనే చాలు బామ్మ, ఎక్కడెక్కడ వావ్ సూపర్ ఉంటుంది, నోట్లో లాలాజలం అంతా ఊడిపోతుంది. వావ్, ఈ రోజు ఖచ్చితంగా ట్రై చేసి తీరాల్సిందే. అయితే మరి ఈ వంటకు కావాల్సిన పదార్థాలు చెప్పేస్తావు కదా? ఓకే. వంకాయలు, నూనె, గరం మసాలా, జీలకర్ర, పచ్చి కొబ్బరి తురుము, ఉల్లిపాయ ముక్కలు, నువ్వుల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు. ముందేం చేద్దాం? ముందు స్టవ్ వెలిగించు. ఆ నూనె తీసి ఇందులో వేయి. దేనికి వేయాలి నూనె? ఈ నూనెలో ఈ వంకాయలు కొంచెం ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవాలా? చాలు చాలు చాలా. మరి అయితే ఈ వంటకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకోవాల్సింది ఏదైనా ఉందా? ఎందుకంటే త్వరగా చేసేయాలి కదా. చేయాలంటే ముందు ఇదిగో ఈ నువ్వులు వేయించి పొడి చేసి పెట్టుకున్నాం కదా, వేయించుకుని పొడి చేసుకోవాలన్నమాట. అదే రకంగా ఈ కొబ్బరి కొంచెం పొడి చేసి పెట్టుకున్నాం, తురుగుని కొబ్బరి పొడి చేసి పెట్టుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఎప్పుడు మన ఇంట్లో రెడీగా ఉంటుంది కాబట్టి ఇంకా మనం చేయాల్సింది ఏమి, ఈ వంకాయలను ఇలా కోసుకొని, మంచి వంకాయలు, సన్నటి లేత వంకాయలు తెచ్చుకొని ఇలా కోసి పెట్టుకుంటే మనం తొందరగా వంట అయిపోతుంది. కానీ బామ్మ, నాకు డౌట్, వంకాయలు మనం ముక్కలు చేసి పెట్టుకుంటే నల్లగా అయిపోతాయి అంటారు కదా. అవును. మరి ఇవి కోసి కొంచెం టైం అవుతుంది కదా, మరి నల్లగా ఎందుకు అవ్వలేదు? అంటే నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకుంటే మనకి నల్లబడవు వంకాయలు. ఉప్పు వేస్తే బాగుంది. దీంట్లో కూరాలి కదా, మనకి టైం పడుతుంది. అమ్మో, అంటే చల్లారాలి కదా బామ్మ? ఆరిపోతుంది ఎంతసేపు. ఉప్పు అని పోదు, అదే చల్లారిపోతుంది. నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. అక్కడ పెట్టి లోపల మనం మసాలాలు కలుపుకునే లోపల అదే చల్లారిపోతుంది. ఇప్పుడు ఈ మసాలా అంతా మనము అందులో స్టఫ్ చేసుకోవడం. అవును, అందులో పెట్టుకోవాలన్నమాట. ఇదిగో చూడు, ముందు మనం వంకాయ నువ్వుల పొడితో చేస్తున్నాం కాబట్టి ఇదిగో ఇది వేయించుకున్న నువ్వులు కదా, వేయించిన నువ్వులు పొడి చేసి పెట్టుకున్నాం. అలాగే ఇది కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి తురిమి పొడి చేసి మనం పెట్టుకున్నాం, అది ఇందులో వేస్తున్నాం. అంటే రెండు మనం సమానంగానే తీసుకోవాలి, మన ఇష్టం. అంటే కారం బట్టి లేదా టేస్ట్ని బట్టి. అర్థమైందా? ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్. స్పూన్ ఇవ్వనా బామ్మ? కారం అవసరం ఇంకా ఎలా చేయబెట్టేసానా? కారం బామ్మ అవసరం లేదులే, మీ అంత సుకుమారులం కాదమ్మా మేము. అవును, మరి అన్ని అమర్చి పెట్టిన దాంట్లో అత్తగారు వేలు పెట్టింది అంటారు, ఇదే మరి. అదే. సరే, అయితే స్టవ్ ఆపేసే. ఇప్పుడు ప్లేట్ తీసుకో, తీసి ఒక్కొక్క వంకాయ తీసి అందంగా పెట్టు. ఓకే, అన్నీ పడుకుంటున్నాయి బామ్మ వంకాయలు. అది కూడా తీసి మరి మసాలా అంతా తీసి ఇప్పుడు ఈ మసాలా మధ్యలో వేద్దామా? వేసి ఇప్పుడు వేయమ్మా కొత్తిమీర. కొత్తిమీర వేసి సరే అక్కడ పెట్టు. మరి వ్యూస్ కి చెప్పాలి కదా, వాళ్ళు కూడా తయారు చేసుకుంటారు. చెప్పు. ఓకే వ్యూస్, చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూడండి. నువ్వుల వంకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, నూనె, జీలకర్ర, గరం మసాలా, పచ్చి కొబ్బరి తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, నువ్వుల పొడి, ఉప్పు, కొత్తిమీర.
తయారు చేసే పద్ధతి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత వంకాయ ముక్కలు వేసి వేయించాలి. వేగిన తర్వాత వంకాయల్ని పేపర్ నాప్కిన్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో నువ్వుల పొడి, పచ్చి కొబ్బరి తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా, తగినంత ఉప్పు వేసి కలపాలి. కలిపిన తర్వాత నువ్వుల పొడి మిశ్రమాన్ని వేయించిన వంకాయ ముక్కలు మధ్యలో పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసి వేడి అయిన తర్వాత జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా ఉప్పు, గరం మసాలా వేసి వేయించాలి. వేగిన తర్వాత వంకాయ ముక్కల్ని అందులో వేసి కొత్తిమీర వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, నువ్వుల వంకాయ రెడీ.